ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కూడికలో చేరి వచ్చిన ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని యొక్క సేవకులందరికీ కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయంలో 6వ వచనాన్ని అలాగే 14వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం 14వ వచనం. దమస్కు వశములో ఉన్న ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండు. ఆ మాట చూడండి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. 14వ వచనం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండు. ప్రభునందు ప్రియులారా, మనం గత దినాల్లో ధ్యానం చేసినట్లుగా దావీదు ఎక్కడికి వెళ్ళినా దావీదు ముందు దేవుని చిత్తాన్ని తెలుసుకొని వెళ్తున్నాడు. నేను వెళ్తున్న త్రోవ సరైన త్రోవేనా అనే విషయాన్ని ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. ఎన్నో విజయాలు ఆయన యొక్క అకౌంట్లో పడ్డాయి, ఆయన యొక్క ఖాతాలో పడ్డాయి. అయినా కూడా తన అనుభవాన్ని బట్టి సాగిపోకుండా కంప్లీట్గా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని సాగిపోతున్నాడు దాన్ని. అందుకనే దావీదు ఎక్కడికి పోయినను దేవుడు దావీదును కాపాడుతున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇదే మాట మనం సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో కూడా చదువుతున్నాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం కానీ అలాగే ఇదే అధ్యాయంలో వచనం 14 కూడా చూడండి. 14 చదువు. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను అనే మాట చూస్తుంది. సో దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనకి తోడుగా ఉంటున్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనను కాపాడుతున్నాడు. ఒక ప్రశ్న చాలా మందిలో ఉందన్నమాట, కొందరిలో. ఏంటంటే అది, ఎక్కడికి వెళ్ళినా కాపుదల ఉంటుందా, ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడుగా ఉంటాడా అని. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్త 28:20లో ఇది మొదలుకొని సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, ఇది మొదలుకొని సదాకాలం నేను మీతో ఉన్నాను అన్న. కాబట్టి ఈ వచనాన్ని బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా మనతోటే ఉంటాడు అని మనం ఖచ్చితంగా నమ్ముతాం అన్నమాట. కానీ ఒక విషయం తెలుసుకోవాలి, మనం దేవుని యొక్క చిత్తానుసారమైన త్రోవలో ప్రయాణం చేస్తేనే ఆయన మనకు తోడుగా ఉంటాడు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనతో ఉండటం అనేది, మనలో ఉండటం అనేది వేరు, మనకు తోడుగా ఉండటం అనేది వేరు. ఈ డిఫరెన్స్ ఏంటంటే, మనలో ఉంటున్నాడు అంటే ఆయన యొక్క సంబంధం మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఆయన యొక్క నడిపింపు మాత్రం ఆయన చిత్తానుసారమైన మార్గంలో వెళ్తేనే మనం అనుభవిస్తాం. ఈ డిఫరెన్స్ అందరూ అర్థం చేసుకోండి. ఆయనతో మనకున్న సంబంధం సదాకాలం ఉంటుంది. ఎందుకంటే రోమాపత్రిక 1వ అధ్యాయం 1-7 వచనాల్లో ఆఖరి వచనంలో ఇలా రాశాడు, మీరు యేసు క్రీస్తు వారు అని రాశాడు. కాబట్టి మనం అందరం క్రీస్తు వారం. క్రీస్తు మనలో ఉన్నాడు. అందుకనే మన ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉందని 10వ వచనంలో రోమాపత్రిక 8లో చూస్తాం. కాబట్టి క్రీస్తు మనకున్న సంబంధం అనేది ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఈవెన్ మనం రాంగ్ ప్లేస్లో ఉన్నా కూడా క్రీస్తుతో మన సంబంధం పోదు. కానీ నడిపింపు ఉండదు. సంబంధం ఉంటుంది కానీ నడిపింపు ఉండదు. కాబట్టి కొన్నిసార్లు
మనకు దేవుడు తోడై లేడని, ఆయన ఈ కార్యాన్ని సఫలం చేయట్లేదని తెలుసుకోగలిగిన పరిస్థితి మనలో ఉండాలి. అది కూడా సెన్స్ చేయలేకపోతే నష్టపోతామండి. నిన్న ఉదయకాలం కూడా జరిగించిన ఆ కార్యంలో కూడా నేను ఒక విషయం చెప్పాను. దేవుని పిల్లలు జీవానికి సంబంధించిన సూచన చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని కార్యక్రమము కాదు, దేవుని కార్యం. కార్యక్రమాలకు కార్యాలకు చాలా తేడా ఉంది. కార్యక్రమాలు మనం చేయొచ్చు, కార్యాలు మాత్రం దేవుడే చేస్తాడు. కార్యక్రమాల్లో ఆనందించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాక్యంలో ఆనందించేదానికంటే కార్యక్రమాల్లో ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళని ఈవెంట్ బిలీవర్స్ అంటారనమాట. అంటే ఈవెంట్లో ఆనందిస్తారు. వాళ్ళు ఆనందించాలంటే ఓ ఈవెంట్ ఉండాలన్నమాట. సో కార్యక్రమాలు వేరు, కార్యాలు వేరు. కార్యాలు ఆత్మ ద్వారా జరుగుతాయి. కార్యం జరిగిందంటే వినండి, ఖచ్చితంగా ఆ కార్యానికి సంబంధించిన సూచక క్రియలను మనం గమనించాలి. రాత్రి సహోదరి మాట్లాడుతూ ఇలా చెప్పారన్న, భీమవరంలో సహోదరి మాట్లాడుతూ, దేవుడు దేవుని యొక్క మందిరం నిర్మించడానికి సూచనగా నాకు ఇవి జరిగించాడని నేను నమ్ముతున్నానని సహోదరి చెప్పారు. ఎస్, ప్రతి కార్యంలో కూడా దేవుని యొక్క సూచనలు మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్తూ, ఇంత గొప్ప రక్షణ అని మాట్లాడుతూ ఇలా చెప్పాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ, అక్కడి నుంచి చూడండి ఏముందో, అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమై సూచిక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, ఆత్మవరముల చేతను మనతో సాక్ష్యం ఇచ్చుచుండగా అని చెప్పి. కాబట్టి చెప్పే వాక్యం సత్యమైతే సూచక్రియలు జరుగుతాయి. తర్వాత చేసే పని సరైందైతే ఖచ్చితంగా దానికి కూడా దేవుడు సూచనలు జరిగిస్తాడు. కొంతమందికి దేవుడు తోడై ఉన్నాడో లేడు కూడా అర్థం కావట్లేదు. అందుకని వాళ్ళు వెళ్ళే త్రోవ సరైన త్రోవ అనుకుని వెళ్ళిపోతుంది. దేవుని యొక్క నడిపింపు అంటే ఏంటో అర్థం కావట్లేదు. అందుకని ఏం చెప్పినా దేవుడే చెప్పేశాడు అని ప్రార్థన చేసేస్తున్నారు. ముగింపు ప్రార్థన ఎవరు చేసినా కూడా ధైర్యంగా ఉండేవాళ్ళకి ప్రార్థన ఇవ్వాలను. ధైర్యం ఎందుకు అవసరం అంటే, ఒకవేళ వాడబడిన సేవకుడికి నడిపింపు రాలేదనుకోండి, ఏమని ప్రార్థన చేయాలి? ముగింపు ప్రార్థన విలాములా ప్రార్థన చేయాలా. ఏమని శపింపగలను, ఏమని భయపెట్టగలను అన్నాడు చూసారా? అలాగూ ఏమని పొగడగలను, ఏమని ముఖస్థుతి చేయగలను, నాకు యెహోవా సెలవీలేదే అని చెప్పి ప్రార్థన చేయాలి. అలా చేయగలరా ఎవరైనా? ఆరంభ ప్రార్థన అరగంట చేసేవాళ్ళు కాదు కానీ, వినండి, ఆరంభ ప్రార్థన అరగంట చేసేవాళ్ళకి ముగింపు ప్రార్థన అరగంట చేసే కృప ఉండాలని. ఈ కూడికలో ఆరంభ ప్రార్థన ఎక్కువ ఎవరు చేస్తారంటే కృష్ణాని చేస్తారు, రాధా గారు చేస్తారు, మంజులత గారు చేస్తారు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసిన గమనించండి, వాళ్ళు దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేస్తారు. అంటే గత వర్తమానాల్లో దేవుడు ఏ నడిపింపు ఇచ్చాడు, గత కూడికల్లో దేవుడు ఏ వర్తమానం ఇచ్చాడు అని చెప్తారు. ముగింపు ప్రార్థనలో కూడా స్పెషలిస్టులు ఉన్నారనమాట. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, చాలా శ్రేష్టమైన తలంపులు ఇచ్చారు, చాలా లోతైన అంశాలు ఇచ్చారు, చాలా అద్భుతంగా మీ దాసును వాడుకున్నారంటారు. కానీ ఎక్కడ వాళ్ళు అసలు ఏం చెప్పారు ఈ శ్రేష్టము, ఈ లోతు, ఇవన్నీ మాటలు మాట్లాడకుండా అసలు ఏం చెప్పారు చెప్పండి ప్రార్థన చేసినప్పుడు. అప్పుడు మీరు విన్నారో లేదో అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం మీరు అలా చెప్పడం ద్వారా నడిపింపు వచ్చిందో లేదో కూడా అర్థమైంది. ముగింపు ప్రార్థన చేసినప్పుడు చాలా తేటగా ఇలా చేయాలన్నమాట. ఒకవేళ దేవుని సేవకుడు ఎవరైతే ముందు వాక్యం చెప్పాడో ఆయనకి ఎటువంటి నడిపింపు కూడా లేదో, మనం ముగింపు ప్రార్థన ఎలా చేయాలంటే, ప్రభువా మీరు విలువైన సమయం ఇచ్చారు కానీ ఈయన పాడు చేశాడు. మీరు విలువైన స్థలంలో కార్యక్రమాన్ని చేయాలనుకున్నారు కానీ ఇదిగో ఈ వ్యక్తి వల్ల పాడైపోతుంది, ఈయనకి ఆత్మ నడిపింపు రావాలా అని ప్రార్థన చేయాలి. చేయగలరా అలాగా? కనీసం చేయలేకపోయినా చెప్పేవాళ్ళు కావాలా. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు అనే సంగతి దావీదు మాత్రమే కాదు, దావీదుతో ఉన్న వారందరూ గుర్తిస్తున్నారు. కానీ యెహోవా తనను ఎడబాసినన్న సంగతి సంసోనుకు తెలియట్లేదు.
దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు అన్న సంగతి ప్రజలందరికీ తెలిసింది. తెలిసి ఏం చేస్తున్నారు చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చదివిన వాక్యంలో ఏముందంటే 18వ అధ్యాయము వచనము 28లో ఈ మాట వ్రాయబడింది. అలాగే ముందు వచనాల్లో కూడా వ్రాయబడింది. చూడండి 15వ వచనంలో, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడింది. ఈయన జోలికి వెళ్ళటం ఎందుకు లేరా నాయనా, ఇతనికి దేవుని యొక్క నడిపింపు ఉంది, ఇతనికి దేవుని యొక్క తోడుంది అని భయపడుతున్న వారు ఉన్నారు. కాబట్టి దేవుడు తనకు తోడై ఉన్నాడు అనే సంగతి గ్రహించని విశ్వాసులు ఎంత ప్రమాదంలో ఉన్నారో ఆలోచించండి. ఎందుకంటే మనం వెళ్తున్న చోటల్లా దేవుని నడిపింపు అనుకోకూడదు. మనం వెళ్తున్నప్పుడు దేవుని యొక్క తోడును మనం అనుభవిస్తున్నాము లేదు, దేవుని నడిపింపును మనం అనుభవిస్తున్నాము లేదు. మనం వెళ్తున్న త్రోవ సరైన త్రోవ అయితే ఆయన సహాయం ఉంటుంది. మనం నిలబడిన స్థలం సరైన స్థలం అయితే ఆయన నడిపింపు ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, ఈ మాటను ప్రభు ఆత్మ మీతో స్పష్టంగా మాట్లాడు కాదు. దైవ గ్రంథంలో నుంచి రూతు గ్రంథంలో మరొక వచనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువు. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేనుకోయే వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. మళ్ళీ చదవమ్మా. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేనుకోయే వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. ఆ మాట చూడండి. ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగానే దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. వాళ్ళు యెహోవా తోడై ఉండును గాక అని పలుకుతున్నాయి. పౌలు తన పత్రికలన్నిటిలో ముగింపు వచనంలో దేవుని కృప తోడై ఉండును గాక అనే మాట ఆయన పలుకుతూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుని తోడును మనం అనుభవిస్తున్నామా లేదు? లేదు, అలా కాకుండా అసలు ప్రభువే మనల్ని విడిచిపెట్టాడు అనే సంగతి, ఆయన నడిపింపు ఆగిపోయింది అనే సంగతి కూడా మనం గ్రహించగలుగుతున్నాము లేదనేది చాలా ప్రాముఖ్యం. సో పంపిన చోటుకెల్లా దావీదు వెళ్తున్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అనే సంగతి మనం గమనిస్తాం. ఇదే విషయాన్ని మనం ఆదికాండంలో కూడా చదువుతాం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేస్తున్నాడు. ఈ విషయాన్ని అతని యజమానుడు చూస్తున్నాడు. మనకు దేవుడు తోడై ఉన్నాడని, మనం చేస్తున్న కార్యాన్ని ఆయన సఫలం చేస్తున్నాడని అన్యులు కూడా తెలుసుకోగలరు. సో ఇది ప్రాముఖ్యమైన సంగతి. దావీదు తాను వెళ్ళిన చోటెల్లా దేవుడు ఆయనను కాపాడుతూ వచ్చాడు. దావీదుకు ఆయన తోడును దేవుడు అనుగ్రహించాడు. 23వ కీర్తన రాసిన దావీదు ఏం రాశాడు? 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని చెప్తా అక్కడ అన్నాడు, నీవు నాకు తోడై ఉండు అని చెప్పి. సో ఆలోచన చేసుకోండి. ఏదో మనం దేవుని యొక్క నడిపింపు లేకపోయినా ముందుకు వెళ్ళిపోవటం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన అవివేకం బయటపడిద్ది అన్నమాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం మొన్నే విన్నాం. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించిన వారు తాను పెట్టని గొడ్ల మీద పొదుగు కౌజు పెట్టిన పోలి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే అది మధ్యలోనే విడిచిపెట్టి అవివేకంగా కనపడదు. అంచేత వర్తమానం చెప్తున్నా, పరిచర్య చేస్తున్నా, ప్రయత్నాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా అసలు దేవుని యొక్క నడిపింపు ఇందులో ఉందా లేదా, దేవుని యొక్క ఆత్మ సహాయం ఇందులో కలుగుతుందా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో ఇలా వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా
తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు. హెబ్రీ పత్రిక 13:20. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగా. ప్రతి విషయంలో, ప్రతి మంచి విషయం. అది వివాహం కావచ్చు, అది పరిచర్య కావచ్చు, అది మన వ్యక్తిగత కుటుంబం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ప్రతి మంచి విషయంలో దేవుని చిత్త ప్రకారమే చేయాలి. అలా చేయడానికి ఆయన మిమ్మల్ని సిద్ధపరచునుగాక అన్నాడు. ఈ వచనంలో మనం గమనించాల్సిన పాయింట్ ఏది? సమాధానకర్తయగు దేవుడు. మనం చాలాసార్లు వింటున్నట్టుగా దేవుని యొక్క సమాధానాన్ని మనం అనుభవిస్తున్న దారే సరైన దారి. దేవుని సమాధానం లేని దారిలో మనం వెంటనే మన ప్రయాణాన్ని ఆపాలన్నమాట. దేవుని సమాధానము రోమాపత్రిక 8:6. మనం వెళ్తున్న త్రోవ సరైన త్రోవ అయితే మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. ఆ త్రోవలో ఇర్మియా 6:16 మనకు మేలు కలుగుతుంది. ఆ త్రోవలో దేవుని తోడుంటుంది. ఆ త్రోవలో మనం మేలును అనుభవిస్తాం, నెమ్మదిని అనుభవిస్తాం. ప్రభువును ఎరగని వారికి ఏం తెలియదు అన్నాడు. ప్రభువుని నమ్మని వారికి ఏం తెలియదు? ఆయన మార్గములు. రోమాపత్రిక 3:17 శాంతి మార్గం వారు ఎరగరని. శాంతి మార్గం అంటే ఏంటంటే, మనము దేవుని చిత్తానుసారమైన మార్గం అని చెప్పుకుంటున్నాం కదా. అందులో శాంతి కలుగుతుంది, అందులో నెమ్మది కలుగుతుంది, అందులో మేలు కలుగుతుంది అని చెప్పుకుంటున్నాం కదా. ఆ మార్గం వాస్తవంగా అవిశ్వాసులకు తెలియదు. శాంతి మార్గం వారు ఎరగరు. చెప్పండి, మీలో ఎంతమంది సంతుష్టి సహితంగా ఉన్నారు? చేస్తున్న పనిలో, చేస్తున్న యాత్రలో, చేస్తున్న ప్రయత్నాల్లో ఎంతమంది దేవుని యొక్క సమాధానాన్ని అనుభవిస్తున్నారు? ఆలోచన చేసుకోండి. లేదంటే మాత్రం మీరు హ్యాపీగా ఉండలేరండి. ఎందుకంటే కలవరాలు అనేవి మన జీవితంలో ఆనందాన్ని కలిగించలేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ జాయ్ అనేది మనలో ఉండదన్నమాట. సంతోషం అనేది మనలో ఉండదు. ఎందుకంటే మీరు చూడండి, రోమా 14:17లో సమాధానం ఎక్కడైతే ఉందో అక్కడే పరిశుద్ధాత్మ అందులో ఆనందం ఉంది. దేవుని సమాధానం లేని ప్రయత్నాలు మనం చేస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తం కాదని దేవుడు చెప్తాడు మనకు. ఈ నడిపింపు మంచిది కాదు అని కూడా చెప్తాం. అయినా ఏం చేస్తాం? ఇప్పుడు దావీదు రాజు కాబట్టి ఆయన ఏం చేసినా చెల్లిద్ది కదా. కానీ ఆయనకు సమాధానం కలగదు, ఆయనకు ఆత్మీయందలి ఆనందం కలగదు. కాబట్టి ఉదయకాలం వర్తమానం వింటున్న వారు మీలో ఎంతమంది పరిశుద్ధాత్మీయందు ఆనందం కలిగి ఉంది అనేది మీరు గమనించుకోండి. పరిశుద్ధాత్మీయందలి ఆనందంలో ఉన్నతమైన అనుభవం ఏంటంటే ఆత్మలో ప్రార్థన చేయడం, ఆత్మలో మాట్లాడటం అన్నమాట. ఆత్మతో ప్రార్థించుట అనే ఈ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆత్మలో ఆనందించే వారికి కలుగుతుందని. పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం క్రింద ఉన్న సణుగులను మనం చూస్తాము. అలాగే కృపలో ఉన్న మూలుగు గురించి కూడా ప్రభువు చెప్పాడు. సాధారణంగా మూలుగు లేదా సణుగు అనే మాటలు బాగా మన స్ట్రెస్కి లోనైనప్పుడు, డిమాండ్స్లో ఉన్నప్పుడు మనలో స్టార్ట్ అయిపోయి. కానీ కృపలో వాటిని ఏమన్నాడంటే, ఎవరైతే గ్రేస్ని దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆత్మను అనుభవిస్తున్నారో వారు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపనం చేస్తున్నారన్నాడు. రోమాపత్రిక 8:26 ఇది ఆత్మ చేస్తున్న సహాయము అని అక్కడ వ్రాయబడింది. రోమాపత్రిక 8:26 అనుభవం ఎంతమందిలో ఉందో వాళ్ళందరూ పరిశుద్ధాత్మయందు ఆనందిస్తున్నారు. కాబట్టి నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా? మీరు వెళ్తున్న త్రోవ సరైన త్రోవేనా? మీరు చేస్తున్న పని సరైన పనేనా? మీరు ఆత్మీయందు ఆనందిస్తున్నారా అనేది మీరు చెక్ చేసుకోవాలి తప్ప, మేము వెళ్తున్న త్రోవ సరైన త్రోవే అని అందరి చేత చెప్పించే ప్రయత్నం చేయకూడదు. ప్రతిసారి సిఫారసు పత్రికలు వద్దండి. అంటే ఏంటంటే ప్రతిసారి ఫీడ్బ్యాక్ ఫామ్స్ అవసరం లేదు. సమూయేలు పిలిచాడు అనమాట.
పిలిచేయమన్నాడు. నేను ఎవరి యొద్ద అయినా అన్యాయంగా తీసుకున్నానా, నేను మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగానా అని అన్నట్టు ప్రతిసారి వ్యక్తుల ద్వారా మనం నేను వెళ్తుంది కరెక్టే కదా, మీరు చూశారు కదా, నేను చేస్తుంది కరెక్టే కదా, మీకు తెలుసు కదా అని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనం కాదు అంటే ఏమంటాము అని చెప్పి, అవును మీరు వెళ్తున్న త్రోవ కరెక్ట్ త్రోవే అంటారు. అలా గాకుండా ధైర్యంగా మనతో ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్పగలరా? మీకు దేవుడు తోడుగా లేడండి. మీకు దేవుని సహాయం అందట్లేదండి. ఇదివరకు మీకు దేవుడిచ్చిన విజయాలు ఇప్పుడు మీ జీవితంలో కనబడట్లేదండి అని చెప్పగలిగిన స్నేహితులున్నారా? చెప్పగలిగిన సహోదరులున్నారా మనతో? అలాంటి వారిని మనం పెంచుకోవాలి. అంతేగాని మనం ఏది చేసినా డప్పు కొట్టేవాళ్ళు మనతో ఉంటే చాలా ప్రమాదం. యెఫ్తా అల్లరి జనం మధ్య ఉన్నట్టుగా, యెషయా అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య ఉన్నట్టుగా కొంతమంది ముఖస్తుతి బ్యాచ్ చుట్టూ ఉండిపోయారన్నమాట. ఈ ముఖస్తుతి బ్యాచ్ అందరూ ఏం చెప్తున్నారంటే, మా అయ్యగారు ఏం చేసినా కరెక్టే అంటున్నారు. దాంతో చాలా తలకాయ నొప్పన్నమాట. అందుకని వ్యక్తిగతంగా అందరూ ఏమనుకుంటున్నారు అనేది కాదు గానీ, అసలే నువ్వు దేవుని సమాధానం అనుభవిస్తున్నావు. నువ్వు పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవిస్తున్నావా? అసలు ఆత్మలో ప్రార్థించుట అనే ఎక్స్‌పీరియన్స్‌ని నువ్వు రుచి చూసావా ఇప్పటి వరకు? ఒకసారి ప్రభువుని అడగండి. ప్రభువా! నేను ఎందుకు ఈ సమాధానం లేని త్రోవలో వెళ్ళాలి? ఆత్మయందు ఆనందం లేని ప్రయాణం నేను ఎందుకు చేయాలయ్యా? అని అడగండి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల కృప చూపిస్తాడు. అంతేగాని మొండిగా సాగిపోవద్దు. మొండిగా సాగితే ఏమైద్ది? ఈ అధ్యాయంలో సుమారు 4, 5 సార్లు దావీదు ఓడించాడు అనే మాటుంది. కానీ మీ జీవితంలో ఓడిపోవుట అనేది కలుగుతుంది. ఓడిస్తున్నారా? ఓడిపోతున్నారా? మీరెళ్తున్న త్రోవ దేవుని చిత్తానుసారమైన మార్గం కాకపోతే మీరు ఓడిపోతారు గానీ మీరెవరిని ఓడించలేరు. చాలా గొప్ప సంగతి ఏందంటే పౌలు గారు ఇలా రాశారు చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ వచనం 14లో అన్నాడు, ఎల్లప్పుడూ విజయోత్సవమే అన్నాడు. ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవుడు. ఏది మాట్లాడుకున్నా అక్కడ విజయమే ఉంది. సిరియనుల విజయం, ఫిలిస్తీన్ల విజయం, మోయాబీల విజయం, అమ్మోనీల విజయం, అమాలేకీల విజయం, హజజెదర విజయం. అంటే అసలే దేవుడు ఏ ఏ ఏ పాయింట్‌కి దావీదుని తీసుకెళ్ళినా దావీదు ఓడించటమే ఉంది గానీ దావీదు ఓడిపోవటం లేదు. ఇది నీ ఎక్స్‌పీరియన్సేనా ఈ ఉదయకాలం? ఆలోచన చేయండి. చాలా సార్లు పరిచర్య వివరాలు ఎందుకు చెప్తారంటే, దేవుడు పంపించిన చోట ఆయన ఏం చేశాడనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అపోస్తులు 14:27లో యెరూషలేములో ఉన్న సంఘాన్ని సమకూర్చి వాళ్ళు చెప్తున్నారు. అన్యజనులు విశ్వసించుటకు దేవుడు ద్వారం ఎలా తెరిచాడో ఆ సంగతి వివరించారు. దేవుని కార్యాలు వివరించాల. అప్పుడే కదా అర్థమైద్ది. దేవుడు తాను పంపిన చోటుకెల్లా ఆయన తోడయుండి ఆయన కార్యం సఫలం చేస్తున్నాడు. మీరెప్పుడైనా కూడా కలిగిన నడిపింపును బట్టి మీరు సాక్ష్యం చెప్పినప్పుడు, కృతజ్ఞతలు చెప్పినప్పుడు దేవుడు మరికొన్ని న్యూ డోర్స్ ఓపెన్ చేస్తాడు. మీరు చూడండి పౌలు గారి జీవితంలో ఆయన ఎక్కడికి వాక్యం చెప్పడానికెళ్ళినా, పరిచర్య చేయడానికెళ్ళినా భయంతో ఉండేవాడు. వణకుతో ఉండేవాడు. బలహీనతతో ఉండేవాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇదేంటి పౌలు వాక్యం ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన చెప్పలేడా? వాక్యం ప్రిపేర్ అవ్వకుండా ఆయన మాట్లాడలేడా? వాక్యం చదువుకుంటున్నాడేంటి? అనుకుంటారు చాలామంది. కానీ అది ఒక బలహీనత. అది ఒక భయం. అది ఒక వణుకు. ఏంటంటే, నేను ఎక్కడ నా అనుభవంతో మాట్లాడతాను. నేనెక్కడ నా జ్ఞానాతిశయంతో మాట్లాడతాను. నేనెక్కడ నా వాక్చాతుర్యాన్ని వినియోగిస్తాను. దేవుని యొక్క శక్తి కనుపరచని దృష్టాంతంలో నేనెక్కడ వినియోగిస్తాననే భయము, ఆ వణుకు, ఆ బలహీనత ఆయన చూపిస్తూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 3 చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మరియు బలహీనతతోనూ, భయముతోనూ, ఎంతో వణకుతోనూ మీ వద్ద నేను ఉన్నాను అని చెప్పాడు. ఇవన్నీ నెగెటివ్ వర్డ్స్‌గా అనిపిస్తున్నాయి గదా! బలహీనత, భయం, వణుకు అంటే నెగెటివ్ వర్డ్స్ అనుకుంటున్నారు గదా! నెగెటివ్ వర్డ్స్ కాదు. పాజిటివ్ వర్డ్సే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పాటలు పాడేవాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటారా?
ప్రిపేర్ అవుతారా? పాటలు పాడేవాళ్ళు ప్రిపేర్ అవుతారా? అసలు కొంతమంది ఎంత గొప్పోళ్ళంటే డైరెక్ట్‌గా పేషెంట్ మీదే ఆపరేషన్ ట్రై చేస్తారు. వాళ్ళ విద్య అంతా పేషెంట్ దగ్గర ట్రై చేస్తారు. అలా కొంతమంది డైరెక్ట్‌గా పాట ఎక్కడ పాడరు. డైరెక్ట్‌గా స్టేజ్ మీద వదులుతారన్నమాట. ఇంకా ఆ పాట ఆళ్ళు ఏ ట్యూన్‌లో వదిలితే ఆ ట్యూనే దానికి ఇక అంకితం. మిగిలినోళ్ళందరూ ఆ ట్యూన్‌లోనే నేర్చుకుంటారు. ఒకసారి పాట సౌలు దగ్గర పాడండి. సౌలు ఓకే అన్న తర్వాత వచ్చి గొలియాతు ముందు వదలండి. ఓకే. ఒకసారి పాట పాడి అప్పుడు స్టేజ్ మీద ఎక్స్‌పీరియన్స్ మనం చూపించాలన్నమాట. పెర్ఫార్మెన్స్. పాటలు పాడేవాళ్ళు మాక్సిమం చాలా మంది ప్రిపేర్ అవ్వరు. కానీ వాక్యం చెప్పేవాళ్ళు ఖచ్చితంగా సిద్ధపడతారు. ఎందుకు సిద్ధపడతారంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా ఒక ప్రాంతానికెళ్ళాం. మనతో పాటు ఒక 10 మందో, ఒక 5 మందో మొత్తానికి యుద్ధానికొచ్చారు. వాళ్ళందరూ విస్తారంగా మాట్లాడుకుంటూ ఏదేదో చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు యుద్ధంలో ఉండరు. నెక్స్ట్ నిలబడి వాక్యం చెప్పే వ్యక్తి మాత్రం వాళ్ళందరి మధ్యలో ఉంటూ, వాక్యాన్ని గురించి ఆలోచిస్తూ, ఈ పాయింట్ తర్వాత ఏది చెప్పాలి, నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. పౌలు అలాగ కనపడుతుంది. కొరింథీ పట్టణానికొచ్చినప్పుడు, కొరింథీలో ఉన్న సంఘానికొచ్చినప్పుడు, పౌలు గారు వారి మధ్యలో భయముతో, బలహీనతతో వణుకుతూ ఉన్నాడు. కారణం ఏందంటే, ఆయన దగ్గర జ్ఞానముంది. ఆయన దగ్గర మాట్లాడగలిగిన వాక్చాతుర్యత ఉంది. కానీ, ఒకవేళ అలా మాట్లాడితే యేసుక్రీస్తు ప్రదర్శించబడడు. గలతీ 3:1 పౌలు గారు ఇలా చెప్పారు. మీ కన్నుల ఎదుట మేము యేసుక్రీస్తును ప్రదర్శించాం కదా. మీరు చూడండి నడిపింపు కలిగిన వ్యక్తి ఎప్పుడు స్క్రిప్చరల్ ఆహ్, నడిపింపులోనికి వెళ్ళినా దేవుడు ఒక క్రొత్త విధానంలో ప్రభు ఆత్మ నడిపిస్తాడు. ఏ వాక్యం తీసినా, ఏ సందర్భంలోనైనా ఒక నూతనత్వం అనేది అందులో నుంచి వస్తుందన్నమాట. రోమాపత్రిక 6:4లో రాసిన మాట ఇదే. క్రీస్తులో ఉన్న నూతన జీవం. కొంతమందికి దీని మీద నమ్మకం లేదు. అందుకని ఏమంటారు ఫస్టే నేనే కొత్త సంగతులేవి చెప్తున్నానని అనుకోకండి. చెప్పినయి చెప్తున్నాను ఇంటేనండి లేకపోతే మానేయండి అంటారు. అట్లా కాదు. నమ్మకం ఉంది. ఏ ఏ లేఖనం తీసినా చెప్పిన వచనమే మళ్ళీ చెప్పినా, చెప్పిన అధ్యాయం మళ్ళీ చెప్పినా, దేవుని యొక్క నడిపింపు చాలా నూతనంగా ఉంటుందండి. ఇది మనకు గావాల. ఇంకోటి తెలుసా కొంతమంది వాక్యం అంత ఆనందంగా వినరు చాలా సార్లు. ఎందుకంటే వాళ్ళకి నడిపింపు ఉండదు. కానీ చెప్పే వ్యక్తి ఎప్పుడు ఆనందంగా ఎప్పుడు చెప్పగలుగుతాడు? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే ఆనందంగా చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఒక వాక్యం తర్వాత మరొక వాక్యం దేవుడేమిస్తున్నాడు. ఒక వచనం తర్వాత దేవుడు మరొక వచనం ఏ సందర్భానికి తీసుకెళ్తున్నాడు. దీన్నంతటిని చూస్తున్నప్పుడు ఆయన నడిపింపులో మనం చాలా ఆనందించవచ్చండి. కొన్నిసార్లు పరిచర్య చేసేవాళ్ళు అట్‌లీస్ట్ మీరు ఆనందిస్తే మీరు పరిచర్య చేసినట్టు. అందరూ ఆనందించి మీకు ఆనందం లేకపోయినా కూడా మీరు పరిచర్య సరిగ్గా చేసినట్టు కాదు. అందుకని ఎవరు వాక్యం విన్నా వినకపోయినా మీకు ఆత్మ నడిపింపు ఉన్న రోజు మీ ఒక్కరి కోసమైనా మీరు వాక్యం చెప్పండి. నేను ఇదే మాటను సేవకుడికి కూడా చెప్పాను. కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ కొన్నిసార్లు వినేవాళ్ళు ఇన్నవచ్చినవే గదా! ఇన్నయే గదా! అన్నట్టు వినేవాళ్ళుంటారు. వాళ్ళని అడిగి చూడండి. ఈరోజు వచ్చిన క్రొత్త అంశం ఏంటి అని అడగండి. వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు ఇది నాకు తెలిసిందే గదా! అని కూర్చుంటారు. కానీ అటువంటప్పుడు కూడా వాళ్ళని చూసి డిసప్పాయింట్ అవ్వకుండా నువ్వు వాక్యం చెప్పాలంటే సీక్రెట్ ఒకటే. నీ ప్రయోజనం కొరకైనా దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు. అది నమ్మి నువ్వు వాక్యంలోనికి ముందుకెళ్ళాలి తప్ప, మీరెవరు వినట్లేదు కదా! ఇంతటితో నేను ముగిస్తానని అనకూడదు. ఎందుకంటే మనం మనుషులను సంతోషపెట్టే వారం కాదు అని పరిశుద్ధ గ్రంథంలో మన గలతీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాం. సో పౌలు గారు ఇలా చెప్తున్నాడన్నమాట. నేను మీ మధ్య ఎంతో బలహీనతతో, భయంతో, వణుకుతో ఉన్నాను. ఎందుకంటే 4వ వచనం చూడండి. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించలేదు అని చెప్పి. జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించలేదు. అంటే ఏ మాట మాట్లాడినా దానికి ఆత్మ నడిపింపు యొక్క ఎవిడెన్స్ ఉందన్నమాట. మొన్నే ఒక మాట చెప్పారు ఎవరో గాని. అది ఒక పాయింటే చెప్పేసారు ఏకంగా. ఒక వాక్యంలో ఒక పాయింటే దానికసలు రిఫరెన్సే లేదు.
సందర్భం కాదు, ఒక ఉదాహరణ కాదు, అసలు మెయిన్ పాయింట్స్కే రెఫరెన్స్లు ఉండట్లేదు. దయచేసి వాక్యం చెప్పేవారు కానీ, వాక్యం వినేవారు కానీ, ప్రభు మీకు ఎలా సహాయం చేస్తున్నాడు, మీరు చేస్తున్న కార్యాన్ని ఆయన ఎలా సఫలపరుస్తున్నాడు, ఆయన మీకు ఎలా తోడై ఉంటున్నాడో మీరు ఖచ్చితంగా సెన్స్ చేయండి. అప్పుడే మీరు వెళ్తున్న త్రోవ సరైన త్రోవ అని మీకు అర్థమవుతుంది. దైవిక సమాధానాన్ని, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవిస్తారు. లేదంటే ఏం జరిగిద్ది? మీరు ఓడిపోతారు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఎన్నిసార్లు ఓడిపోయారు? 2 సార్లు. 2 సార్లు ఓడిపోయారు కదా! 2 సార్లు ఓడిపోయిన ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే పద్ధతులు ఫాలో అయ్యారు. మీరు చూడండి, వాళ్ళు పద్ధతులు ఫాలో అయ్యారు. ఏంటా పద్ధతి? మందసం మన మధ్య ఉంటే మనం విజయం సాధిస్తాం అనే పద్ధతి ఫాలో అయ్యారు. పద్ధతి ఫాలో అయినా విజయం రాలేదు. ఎందుకు? పద్ధతి కాపీ కొట్టొచ్చు, కానీ జీవాన్ని కాపీ కొట్టలేదు. సేమ్ నాలాగే చేతులు ఊపుతూ మీరు ఎవరైనా వాక్యం చెప్పగలరు? నాలాగే చేతులు ఊపుతూ, నాలాగే కదులుతూ, నాలాగే వాయిస్ మాడ్యులేట్ చేస్తూ వాక్యం ఎవరైనా చెప్పగలరు? చెప్పలేరా? చెప్పచ్చమ్మా. ఖచ్చితంగా చెప్తారు కూడా. కానీ పద్ధతి ఫాలో అవ్వగలం, కానీ జీవాన్ని మనం ఎవరో కాపీ కొట్టలేం. సంఘాల్లో ఈరోజు ఏం జరిగిందంటే ఒకళ్ళు మాట్లాడినట్టే అందరూ మాట్లాడుతున్నారు. బయట నుంచి వింటుంటుంటే ఎవరు మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లేదు. ఈ పరిచర్లు అలా ఉండకుండును గాక ప్రార్థన చేయండి. ఓకే, ఎవరు జూనియర్ బర్నబాసులని జూనియర్ ప్రసాదులు తయారవుకుందరు కాక. ఓకే, ఎవరు మాట్లాడినా ఒక నూతనమైన నడిపింపుతో, నూతనమైన గొంతు కూడా దేవుడు ఇస్తాడన్న. ఎందుకంటే పద్ధతి కాపీ కొట్టేస్తున్నాను. పద్ధతి కాపీ కొట్టి వాయిస్ సేమ్ అలాగ దింపడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఇక్కడే మనకు అర్థమైపోతుంది, క్రమాన్ని మనము కాపీ కొట్టగలం, కానీ జీవాన్ని మనం ఎవ్వరం కూడా కాపీ కొట్టలేం. దావీదులాగా బట్టలు వేసుకోవటం, దావీదులాగా నడవటం, దావీదులాగా మాట్లాడటం చేయకండి. దావీదులాగా గెలవటం నేర్చుకోండి. ఇదంతా కూడా రోమాపత్రిక 8:2లో రాశాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అని చెప్తూ వచనం 37లో చెప్పాడు, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాం. చెప్పండి, విజయం అని క్రమంలో ఉందా, జీవంలో ఉందా? విజయం క్రమంలో ఉందా, జీవంలో ఉందా? క్రమం ఎక్కడుంది? క్రమం ఎక్కడుంది? జీవం ఉన్న చోట క్రమం ఉంది. ఖచ్చితంగా క్రమం అనేది జీవం ఉంటే ఉంటుందండి. క్రమం అనేది జీవం ఉంటే ఉంటుంది. కాబట్టి మన ఫోకస్ ఏంటంటే క్రమంగా. బక్సింగ్ వాళ్ళ అసెంబ్లీస్ కానీ, బ్రదర్ అండ్ అసెంబ్లీలు కానీ, కొన్ని అసెంబ్లీలు ఎక్కువ చెప్పే వర్తమానాలు ఇప్పుడు క్రమం మీదే ఉన్నాయి. అందుకని హెబ్రోన్ ఫెలోషిప్లో కూడా ఒక విధంగా ఒక రకమైన తరం ఏం చెప్తున్నారంటే, అసలు మొదటి నుంచి క్రమం 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 అని మనోళ్ళు పట్టుకొని ఏలాడుతున్నారు. కానీ క్రమము కంటే ముఖ్యమైనది ఏదో ఉంది అని వాళ్ళు ప్రస్తుతం సెర్చ్ చేస్తున్నారు. చాలామంది ఆలోచన చేస్తున్నారు. నేను వర్తమానం ద్వారా చెప్తున్నాను, క్రమము కంటే గొప్పది జీవం. జీవం ఉంటే ఖచ్చితంగా డిసిప్లైన్ అనేది ఉంటుందన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంది? జీవాన్ని ఆటంకపరచకండి. వరం అంటే ఏంటి? పేతురు మొదటి పత్రిక 3:7. వరం అంటే ఏంటి? పేతురు మొదటి పత్రిక 3:7. జీవమను కృపావరం అన్నాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 చూడండి, ఏముంది అక్కడ? 14వ అధ్యాయం వచనం 39-40 వచనాల్లో జీవాన్ని ఆటంకపరచకండి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు? ప్రవచించుట అన్నాడు కదా, అంటే వరం. భాషలు అన్నాడు చూసారు, ఇది కూడా వరమే. జీవం వరం అయితే ఆ వరాన్ని ఆటంకపరచకండి. నెక్స్ట్ ఏముంది? సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయండి. వాక్యం ఎందుకు వినట్లేదయ్యా అంటే, కొంతమంది పిల్లలు అల్లరి చేస్తున్నారు, మరి వాళ్ళని నేనే చూస్తున్నాను, సామాన్లు కాడ నేను ఉన్నాను, మీరు యుద్ధం చేస్తున్నారా అంట.
వాక్యం వింటం మానేసి కర్ర పట్టుకొని పిల్లల్ని చూస్తున్నాను, పిల్లల్ని అదుపు చేస్తున్నాను అంటే ఏంటంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే నేను చచ్చిపోతే ఈ సంఘాన్ని ఎవరు క్రమపరుస్తారు, నేను లేకపోతే క్రమశిక్షణ ఉండదు అనుకుంటున్నారు. అసలు నేను మిమ్మల్ని అడుగుతాను, దేవుడు అంత బలహీనుడంటరా? మీ ద్వారా క్రమశిక్షణ ఉంచే అంత బలహీనుడా? దేవుడు ఎలాంటోడు అంటే హైదరాబాద్లో ఉన్న సతీష్ అన్న చేతికి అప్పగించాడనమాట. మీరు వాక్యం వింటా ఉంటే కుదరదు, ఈ జూమ్ మీటింగ్లో ఎవరెవరు అసలు వీడియో ఆఫ్ చేసుకుంటున్నారో వాళ్ళ పేర్లు రాసేయండి. తర్వాత ఎవరు వాక్యం వింటున్నట్టు నటిస్తున్నారో, అప్పుడప్పుడు నిద్రపోతూ ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ పేర్లు కూడా రాయండి. మీరు వాక్యం వినొద్దండి, మీరు ఈ క్రమశిక్షణ పనిలో ఉండండి అని దేవుడు చెప్తాడండి. కొంతమంది అట్లా ఫీల్ అవుతారనమాట. ఏమనంటే నేనే క్రమాన్ని కాపాడుతున్నాను, నేను లేకపోతే ఈ క్రమం ఏమైపోద్ది అనుకుంటా. ఇట్లా మీరెవరు అనుకోవద్దు. క్రమాన్ని ఉంచేది ఎవరంటే జీవమే. అందుకనే గల్తీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం కదా చాలా సార్లు. ఏమని ఉంటుంది అక్కడ 5వ అధ్యాయంలో, గల్తీలకు రాసిన పత్రిక వచనం 25లో ఆత్మను అనుసరించి జీవిస్తే ఖచ్చితంగా క్రమము అక్కడ ఉంటుంది. నేను ఇలా చెప్తాను, మీరు అందరూ ఆమేనంటే, నమ్మితే అనండి, లేకపోతే మాని. నమ్మితే అనండి. దేవుడు ఈ పరిచర్లో అన్ని సంఘాల కంటే, అన్ని డినామినేషన్ల కంటే, అన్ని మినిస్ట్రీస్ కంటే ఎక్కువైన క్రమశిక్షణ ఉంచుతాడు. ఓకే, కారణం ఏంటంటే ఇందులో జీవము ఉండాలి అని మనం జాగ్రత్త పడితే చాలు. గలతీ 2:5 సువార్త సత్యం మీ మధ్యన నిలుచున్నట్లు, అంటే ఇలా చెప్దాం, ఈ పరిచర్లో జీవం ఉండునట్లు మనం జాగ్రత్త పడు. ఎవరికైనా నడిపింపు లేదా వాక్యం ఇవ్వకండి. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. నడిపింపు లేని ఏ సేవకుడిని కూడా పిలిచి వాడుకోకండి. ఈవెన్ బర్నబాస్ కూడా నడిపింపు ఆగిపోయింది అనుకోండి, వదిలిపడేయండి, పక్కన పడేసేయండి. కొన్నిసార్లు మిమ్మల్ని అడుగుతాడు, నన్ను ఎందుకు పిలవట్లేదని. మీకు నడిపింపు లేదని చెప్పండి ధైర్యంగా. అప్పుడు మీరు యథార్థమైన వ్యక్తులు అనమాట. అంతేగాని అయ్య బాబా పెద్దయ్య గారు లేకపోతే ఎలాగా అంటే, ఎవరు మనకు పెద్దయ్య? యేసుప్రభువే పెద్దయ్య. తులసి పత్రి 1:17-18 వచనాలు. అన్నిటిలో క్రీస్తుకు ప్రాముఖ్యత కలగాల. అన్నిట్లో ఆయనకు ప్రాముఖ్యత కలగాలంటే మనం కొన్నిసార్లు చేసిన తప్పిదాలు మళ్ళీ రిపీట్ చేయొద్దు. కొన్నిసార్లు యాకోబు పత్రిక 2:1 చదివినా కూడా మనం ఏమని చెప్తాం? విశ్వాస విషయంలో మోమాటం చూపించాం కదా, ఇప్పుడు చేయొద్దు ఆ పనులు. మొహమాటం లేకుండా ఉండండి. అనవసరంగా నడిపింపు లేని వారిని పిలిచి గంటల సమయాలు పాడు చేయకుండా, నడిపింపు ఉన్న దేవుని సేవకుడు చిన్నోడైనా కూడా పిలవండి, వాడుకోండి, ప్రభువుని గణపరచండి. దేవుడు దావీదుకు తోడై ఉన్నట్లుగా, దేవుడు సమస్తాన్ని అతని చేతిలో సఫలం చేస్తున్నట్లుగా గమనిస్తున్న యజమానుడు ఏం చేశాడు? అతని చేతికి అన్నీ అప్పగించాడు. కానీ మన నిర్వాహకులే అప్పగించట్లేదు, మన కన్వీనర్సే అప్పగించట్లేదు కొన్నిసార్లు. ఎందుకు? ఆయన లేకపోతే ఎలాగండి అంటారు. ఎవరు? బర్నబా లేకపోతే. నేను ఎలా అంటాను, బర్నబా అనేవాడు ఒట్టివాడు అండి. నడిపింపు లేకపోతే అతను కూడా మనం పక్కన పెట్టాలి. వాక్యంలో స్పష్టంగా ఉంది, భయం కలిగిన సేవకులు కావాలి. ఈ రోజుల్లో వణుకు కలిగిన సేవకులు కావాలి, బలహీనత కలిగిన సేవకులు. ఏ బలహీనత అంటే, నేను దేవుని సహాయం లేకుండా వాక్యం చెప్పలేను, దేవుని నడిపింపు లేకుండా నేను క్రీస్తు ప్రభువుని మహింపరచలేను అనే భయం కావాలి. అంతేగాని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న ఏ సేవకుడు వద్దు మనకి. అంటే వద్దు అంటే అర్థం ఏంటంటే, అతడు వాక్యం చెప్పడం కానీ అతడు నడిపించడం కానీ మనకు ప్రయోజనకరం కాదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లుగా ఎక్కడ మనం శరీరంను ఆస్పదం చేసుకోకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పటికైనా మనకు దెబ్బతీసేసింది. మీటింగ్ వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకోండి, నిలబడుతున్నప్పుడు ప్రార్థన చేయండి, మీటింగ్ అయిన తర్వాత ప్రార్థన చేయండి, ఎక్కువగా ప్రార్థనలో గడపండి. ఎందుకంటే ప్రభువా, నేను చెప్పకూడని మాటలు నా నోట రాకూడదు, నేను చెప్పకూడని సందర్భాలు నా నోట రాకూడదు. నాకు ఇప్పటికే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళకూడదు. వెనుకున్నవి మరిచి ఇప్పటికే పట్టుకొని ఉన్నామని తలంచకుండా, ఇప్పుడు నేను క్రొత్తగా నిలబడబోతున్నాను, ఇప్పుడు నేను క్రొత్తగా యుద్ధం చేయబోతున్నాను. నేను నా ఎక్స్పీరియన్స్ మీద ఆనుకోకుండా, నీ రొమ్మున ఆనుకొని, నీ హృదయంలోని తలంపులను, నీ హృదయ ధ్యానాన్ని నేను అందించడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు చూడండి, ప్రతి కూడికలో కూడా జీవం కనపడుతుంది, ప్రతి తలంపులో కూడా జీవం కనపడుతుంది. అందులో నుంచి మర్యాద ఏమన్నాడు ఇక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు? సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగని. మన మధ్య సత్యం ఉండేటట్లు జాగ్రత్త పడదాం.
మన మధ్య జీవం ఉండేటట్లు జాగ్రత్త పడదాం. అలాంటి జాగ్రత్త మనం తీసుకుంటే చాలు, ఆటోమేటిక్గా క్రమం మర్యాద మనం కాపాడినట్టు. ఒక ప్రశ్న అడుగుతాం, లాస్ట్ మెసేజ్లో ఏం కాపాడాలని విన్నాం మనం? ఈ మెసేజ్కి ముందు మెసేజ్లో ఏం కాపాడాలి అని విన్నాం? ఎవరిని గురించి విన్నాం చెప్పండి ఎవరైనా? రెండు రోజులు అయిపోయిందనియా, ఏం గుర్తుంటుంది అంటారా? పుస్తకాలు వెనక్కి తిరిగేద్దండి. మందసాన్ని కాపాడాలని విన్నాం. మందసాన్ని కాపాడిన ఎలియాజరును గురించి విన్నాం. కరుణాపీఠము జారిపోకుండా మందిరాన్ని కాపాడే వారి గురించి విన్నాం. ఉపదేశ క్రమాన్ని కాపాడే వారి గురించి విన్నాం. విన్నామా లేదా? సో ఈ ఉదయకాలం కూడా జీవాన్ని కాపాడే వారి గురించి వింటున్నాం. సంఘములో జీవం ఉండాలి, సంఘములో ఆ వరం ఉండాలి అనేటట్లుగా కాపాడే వాళ్ళ గురించి మనం వింటున్నాం. దేవుని స్తోత్రం. ఇలాగా కాపాడితే చాలండి, ఆటోమేటిక్ క్రమం ఉంటుంది. మీకు తెలుసా, దేవుడు మనల్ని క్రమం పట్టుకొని వేలాడమంటలేదు. దేవుడు మనల్ని జీవాన్ని చెక్ చేసుకోమంటున్నాడు. యోహాను సువార్త 10:10లో ప్రభు ఏం చెప్పాడు? దొంగతనమును, హత్యను, నాశనమును సమృద్ధి అయిన చేయటకు వస్తాడని చెప్పాడు. దొంగతనమును, హత్యను, నాశనం చేయడానికి వస్తాడు. నేను గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చానని చెప్పాను. అదే గ్రంథంలో ఒక మాట ఉంది తెలుసా? ఏమనుంది? గొర్రెల దొడ్డిలో ద్వారమును గాక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడై ఉన్నాడని ఉంది. వేరొక మార్గంలో వెళ్తే ఆ దొంగ మార్గంలో హత్య, నాశనం ఉంటుంది తప్ప జీవం ఉండదు. అందుకని వేరొక మార్గంలో ప్రయాణం చేయకండి. వేరొక పొలములో కూడా ఉండొద్దండి. మరలా చెప్తున్నా, వేరొక పొలములో ఉండొద్దు, వేరొక మార్గంలో ఉండొద్దు. నాకు అర్థం కావట్లేదన్నా ఏది సరైన త్రోవ అంటే, నీకు అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది? నువ్వు బోర్న్ అగైన్ బిలీవర్ అయినా, నువ్వు క్రొత్తగా జన్మించిన విశ్వాసమేనా? క్రొత్తగా జన్మించిన ప్రతి విశ్వాసిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుస్తుంది. తెలిసినా తెలియకుండా యాక్ట్ చేసేవాళ్ళు ఉంటారా? ఉంటారు. ఎందుకుంటారు? వాళ్ళు పట్టుకుందే దేవుని చిత్తం అవ్వాలని ప్రయత్నం చేస్తారు. యోహాను 21:18 ఏముంది? నీవు యవనుడు ఉండినప్పుడు నీ అంతటి నీవే నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి అని ఉంది. అంటే మీ ఇష్టాలన్నీ దేవుని చిత్తాలు కాదు. మీ ఇష్టం దేవుని చిత్తం అవ్వాలని ప్రార్థన చేయొచ్చా? మీ ఇష్టం దేవుని చిత్తం అవ్వాలని ప్రార్థన చేయొచ్చా? దేవుని చిత్తం మీకు ఇష్టం అవ్వాలని ప్రార్థన చేయొచ్చా? ఏం చేస్తున్నారు మీరు? మీ ఇష్టం దేవుని చిత్తం అవ్వాలని ప్రార్థన చేస్తున్నారా? దేవుని చిత్తం మీకు ఇష్టం అవ్వాలని ప్రార్థన చేస్తున్నారు? మీరు ఆలోచన చేయండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును అన్నాడు. తన దయా సంకల్పము నెరవేరునట్లు మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అన్నాడు. అంటే దేవుని సంకల్పం నెరవేర్చే క్రమంలో మనకు అది చేదుగా ఉన్నా దాన్ని ఆయన మాధుర్యంగా మారుస్తాడు. అంతే తప్ప మనకిష్టమైన దేవుని చిత్తం కాదు. దయచేసి వినండి, మీ ఇష్టాలన్నీ దేవుని చిత్తాలు అవ్వాలని ప్రార్థన చేయమని ప్రభు మీకు ఎక్కడా చెప్పలేదు. అవ్వవు కూడా. అలా అయితే ఏమైద్ది? రోజుకో ఇష్టం చెప్తారు దేవుని దగ్గర. దేవా ఇదిగో ఈ రోజు నా ఇష్టం ఇది, నీ చిత్తం చెయ్యి. మన ఇష్టాన్ని దేవుడు తన చిత్తంగా చేయడు. దేవుని చిత్తాన్ని మనకి ఇష్టంగా చేస్తాడు. దేవుని చిత్తం అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా? దేవుని చిత్తం ప్రతికూలంగా ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా? అనుకూలంగా ఉంటుందా? దేవుని చిత్తం మనకు అనుకూలంగా ఉంటుందా అండి? ఆయన చేసేది మనకు అనుకూలంగానే ఉంటదండి. నేను అడిగే క్వశ్చన్ అది కాదండి. అలా మీకు ఇష్టమైంది దేవుని చిత్తం చేయకూడదు. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే దేవుని చిత్తం మనకు అనుకూలంగానే ఉంటుందా? కొన్ని పరిస్థితులు అనానుకూలంగా కూడా ఉంటదండి. మరి అలాగే ఎందుకంటే 2 సార్లు మాట మార్చేస్తారు? ఒకటే స్టేట్మెంట్, మాట మార్చకూడదు. మళ్ళీ నేను అడిగే ప్రశ్నకి అందరూ సమాధానం చెప్పండి. దేవుని చిత్తం మనకు అనుకూలంగానే ఉంటుందా, మనకి ఇష్టంగానే ఉంటుందా? ఉండదండి. ఉండదన్నారు కృష్ణ. అది మన క్రియలను బట్టి అండి. అబ్బో,
నిడదవోలు నుంచి మంచి అప్డేట్ వచ్చింది. రోమాపత్రిక 12వ అధ్యాయం చదివారు ఎప్పుడైనా మీరు? అడేముంది? ఇష్టంగానే ఉంటున్నాను. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన అని చెప్తూ 2వ వచనంలో ఏమన్నాడు? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన చిత్తం అని రాశాడు. దేవుని చిత్తం ఖచ్చితంగా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఫస్ట్ మీకు నచ్చదు. ఒకవేళ కృష్ణన్న అలా చెప్పారేమో నేను ఇలా చెప్తాను. ఫస్ట్ కొన్ని దేవుని చిత్తం మనకు నచ్చదు, కానీ అది దేవుడు మీకు అనుకూలమైందే దేవుడు మీ జీవితంలో ఉంచాడు. మీకు తెలియక ఇది ఎలాగూ అనుకుంటారు, ఇది నిజమా అనుకుంటారు, ఇది ఎలాగో ఇది నిజమా అనుకుంటారు, కానీ అది మీరు చేయగలిగిందే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. సత్యనారాయణ అన్న ఏమనుకుంటున్నాడు చెప్పండి ఇప్పుడు? అసలు ఫస్ట్ ఆన్సర్లోనే నిలబడి ఉంటే రైట్ అయిపోయేది కదా, మళ్ళీ ఎందుకు దిగాను అబ్బా ఒక మెట్టు అనుకుంటున్నాడు ఆయన. అనుకోవట్లేదా? మీరు మంచోళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని చిత్తం అనుకూలమైందే. దయచేసి ఈ మాటలు వినండి. దేవుని చిత్తం మీరు చేయగలిగిందే. మీకు అది భారమైంది కాదు. ఎందుకంటే మోయలేని కాడిని ప్రభు మన మీద పెట్టడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం. నా కాడి సులువు, నా భారం తేలిక. దేవుని చిత్తం అనుకూలమైందే. కాబట్టి దేవుని చిత్తం నీ జీవితంలో ఉత్తమమైనది. అంటే అర్థం ఏంటంటే నువ్వు కోరుకున్న అమ్మాయి కంటే దేవుడు తన చిత్తానుసారమైన అమ్మాయిని నీ జీవితంలో సిద్ధపరచు. అర్థమైందా? అనవసరంగా ఎక్కువగా మాట్లాడి ఏ అమ్మాయి ఆ అమ్మాయి అనుకుని పొరపాటు పడదు. రేపొద్దున దేవుడు అది కాకుండా చేస్తే ఇబ్బంది పడతాం. అందుకనే నీ జీవితంలో రైట్ పార్ట్నర్ని దేవుడు ఆల్రెడీ ఉంచాడు. ఆ రైట్ పార్ట్నర్ ఎవరో నీకు తెలియచేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన చేయబో కార్యం అబ్రహాముకు కానీ అతని సంతానానికి కానీ ఆయన ఎప్పటికీ దాచిపెట్టడు. కానీ మనం కోరుకున్న అమ్మాయినే దేవుడు కూడా చూడాలా, నువ్వు నీకు నచ్చాలంతే అని దేవుని చెప్పకండి. ఎందుకంటే దేవుడు అది చేయడు. దేవుని సమాధానం ఆత్మీయందుల ఆనందం లేని మార్గంలో మనం వెళ్ళకూడదు. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి, జరగవా? ఇదే దేవుని చిత్తం అని అనుకుంటామా అనుకోమా? అనుకున్నాడే లేదా? సమయాలు ఏమనుకున్నాడు? ఇతన్నే దేవుని ఏర్పాటు అనుకున్నాడు. ఎవరిని చూసి? ఏలియాబుని చూసి. దేవుడు అన్నీ ఏమన్నాడు? అతని ఎత్తున అతని రూపాన్ని లక్ష్య పెట్టొద్దని. కొంతమంది మా తాతయ్య గారు చాలా గొప్ప సేవ చేశాడండి. ఆయన ఒక అమ్మాయిని చూసి మోసపోయాడు అనమాట. ఏమనంటే ఈమె నేను ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద ఉంటుంది, ఇలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనుకున్నాడంట. ఎవరికో తెచ్చాడులేండి, నేను ఇప్పుడు వివరాలు చెప్పట్లేదు. ఈ అమ్మాయి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద ఉంటుంది అనుకున్నాడంట. ఆ తర్వాత అమ్మాయి అందరి కాళ్ళు పట్టుకునేదాకా అసలు క్షమించట్లేదంట, ఎప్పుడూ పెళ్ళి అయిపోయిన తర్వాత. కాబట్టి ముందే కొంతమంది నటన గుర్తుపట్టాల. ఎందుకంటే వాళ్ళు నువ్వు ఎప్పుడు చూసినా నోట్సులు రాసేస్తున్నట్టు, మోకరించి ప్రార్థన చేస్తున్నట్టు కనపడతారు. అలాంటి వాళ్ళు ముసుగులో పడకండి, దెబ్బ అయిపోతారు మీరు. ముఖ్యంగా వాక్యం బాగా తెలిసినట్టు ఉన్న అబ్బాయిల ముసుగులో కూడా పడకండి, మీరు దెబ్బ అయిపోతారు. దేవుని చిత్తము ఖచ్చితంగా నీకు అర్థమైంది. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నాడు, నీవు దైవ స్వభావం గలవాడివి. కాబట్టి ఏ విషయంలో కూడా రాంగ్ స్టెప్ లేకండి. ఇంత వాక్యం వచ్చా కూడా నువ్వు రాంగ్ స్టెప్ అయితే ఇంకా నేను ఎవరు ఏం చేయలేదు. ఒకప్పుడు అంటే మనకు వర్తమానం లేదు, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం. అయితే దేవుడు వాటిని రిపేర్ చేశాడు, మళ్ళీ రీస్టోర్ చేశాడు కదా. దేవునికి స్తోత్రం. రిపేర్ చేశాడు, రీస్టోర్ చేశాడు. అలాగని చెప్పి దేవుడు ఎలాగ రిపేర్ చేస్తాడు, ఎలాగ రీస్టోర్ చేస్తాడని రాంగ్ రూట్లో వెళ్ళకూడదు అన్నమాట. ఎందుకంటే నీకు వర్తమానం ఇచ్చాడు. ప్రభు ఏం చెప్పాడు? యోహాను సువార్త 16వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో, నేను వారికి బోధింపకపోతే, చెప్తారా ఎవరైనా? స్టేట్మెంట్ కంప్లీట్ చేయండి. నేను వారికి బోధింపకపోతే వారికి పాపం కలుగు. పాపము లేకపోవును. రైటా? వెరీ గుడ్. యోహాను సువార్త 15వ అధ్యాయం 22 చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 22. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపము నాకు మిషలేదు అని చెప్పి. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత తెలియజేయబడిన పాపం ఏది? పాపములు. శరీరంలో నివసిస్తున్న పాపం. ఓకే. పరిశుద్ధాత్ముడు వచ్చాక తెలియబడుతున్న పాపం ఏది? అయ్యో చాలాసార్లు విన్నామండి, అంత సైలెంట్గా ఉండకండి, బాధ కలిగిద్దండి. చాలాసార్లు విన్నాం. పరిశుద్ధాత్ముడు వచ్చాక తెలియబడుతున్న పాపం
సువార్తను అంగీకరి నమ్మకపోవడం వల్ల బాధ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకోవటం, సువార్తను అంగీకరించుకోవడం. అవునా? ఇప్పుడు ఇలా చెప్పండి, పరిశుద్ధాత్ముడు మనకు ఎప్పుడైనా దేని విషయంలో హెచ్చరిస్తాడు తెలుసా? ముందు చెప్పిన విషయాన్ని నువ్వు ఎందుకు నమ్మట్లేదు, ముందు చెప్పిన వర్తమానానికి నువ్వు ఎందుకు లోబడట్లేదు, ఆ పాపాన్నే ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి మీకు వర్తమానం తెలియకపోతే మీరు ఎలా వెళ్ళినా పర్లేదు, తెలిసాక ఎందుకు వెళ్తున్నారు? దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ధన్యులు. ఎందుకు? వాళ్ళకి సత్యం అర్థమైంది కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళని సత్యంలో పెంచవచ్చు. మ్యారేజ్ కానోళ్ళు ధన్యులు. ఎందుకు? వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ దేవుని చిత్తానుసారంగా చేసుకోవచ్చు. ఇలాగ మీరు ఆలోచిస్తే ఇంకా కెరీర్ స్టార్ట్ చేయనోళ్ళు ధన్యులు. ఈ వాక్యం అర్థమైతే మంచి కెరీర్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదండి బాబు, ఈ వర్తమానం వచ్చినప్పటికే నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, నో ప్రాబ్లం. దేవుడు నీకు తెలియదు వాక్యం కాబట్టి ఇంతకుముందు నీ జీవితంలో జరిగిన వాటన్నిటిని రిపేర్ చేసి రీస్టోర్ చేస్తాడు. కానీ ఇంత వాక్యం తెలిసాక రాంగ్ స్టెప్లు వేస్తే మాత్రం మళ్ళీ మనం అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాం. మనం ఇక మనం క్రీస్తు న్యాయపీఠం దగ్గర కలుసుకుంటాం మేబీ. ఆ రోజే బ్రదర్ అప్పట్లో నువ్వు జూమ్ మీటింగ్లోకి వచ్చేవాడు కదా, వచ్చేవాడు, ఏమైంది మధ్యలో? ఉండు, కాసేపులో రిజల్ట్స్ వస్తాయి, నీకే తెలుసు. అడగొద్దు అక్కడ. అక్కడ అసలు ఎక్కువ మంది మాట్లాడుకోకండి. ఇప్పుడే చెప్తున్నాను, రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఎవరిని కదపకండి. ఎందుకంటే ఎలాగ రిజల్ట్ వచ్చినప్పుడు ఎవరేంటో అనేది బయటకు వచ్చేసిద్దారు. కాబట్టి రెడీగా ఉండండి. దేవుని చిత్తం కానీ ఏది మీరు చేయొద్దు. ప్రభువుని అడగండి ఈ ఉదయకాలం, ప్రభువా దావీదును మీరు ఎక్కడ పంపించినా అతనికి మీరు తోడుగా ఉన్నారు, అతన్ని మీరు కాపాడారు, అతన్ని మీరు విజయం ఇచ్చారు. అలాగే నా జీవితంలో కూడా చేయండి. నేను ఎక్కడికి వెళ్ళినా నీ తోడు నాకు కావాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నీ కాపుదల నాకు కావాలి. మాత్రమే కాదు, నేనేం చేస్తున్నా నాకు విజయం కావాలి, నేను ఓడిపోకూడదు అని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని చాలా ఉత్తమమైన దారిలో తీసుకున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనంలో దేవుడు మనకిచ్చిన వరాలను ఉపయోగించే శ్రేష్టమైన విధానం చెప్పాడు. అదే సర్వోత్తమమైన మార్గం అన్న. సో మనకు దేవుడు చాలా ఇచ్చాడు, కానీ వాటిని ఎలా యూజ్ చేయాలి అనే దానిలో కూడా ఆయన గైడెన్స్ కావాలి. దేవుడు మనకు చాలా ఇచ్చాడు, దేవునికి స్తోత్రం, కానీ వాటిని ఎట్లా యూజ్ చేస్తే క్షేమాభివృద్ధి కలుగుతుంది, ఆ విషయంలో దేవుని యొక్క గైడెన్స్ కావాలి. దేవుని యొక్క నడిపింపును ఏమన్నాడంటే సర్వోత్తమమైన మార్గం అన్నాడు. ప్రభుకు స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ప్రతి విషయంలో ఉత్తమమైన మార్గంలో తీసుకొని వెళ్ళును కాదు. అన్నిటికంటే ది బెస్ట్ వే ఏదంటే చిత్తానుసారమైన మార్గం అని. కొన్నిసార్లు ఆ మార్గం చాలా మందికి అర్థం కాదు. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమా పత్రిక 11వ అధ్యాయం వచనం 33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. పుట్టినోట్లేముంది? అడుగుజాడలు పట్టని అసఖ్యములు అని రాసి. ఈ వచనం చదివితే ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని రాసి. ఏ ప్రకృతి సంబంధి కూడా దీన్ని వివేచించలేడు. కాబట్టి మీరు వెళ్తున్న మార్గము ప్రభువుకు తప్ప ఎవరికి తెలియదు. అందుకనే నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియనని మనం పాట పాడతాం. నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియదు. సో దేవుడు నడిపించే మార్గం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ప్రభు మనకు కాపుదలు ఇవ్వటం కోసమే కొందరికి తెలియకుండా చేసేది. మాకు చెప్పాలి కదా, మేము చెప్తే వచ్చేవాళ్ళం కదండి అంటే చాలామంది. అసలు నేనేమంటానంటే, అసలు నీకు ఎందుకు తెలియట్లేదు? కాబట్టి వినండి, కొన్ని విషయాలు దేవుడే కొందరికి మరుగు చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు మన పనిని పాడు చేస్తారు కాబట్టి, మన ప్రయాణాన్ని పాడు చేస్తారు కాబట్టి దేవుడు కొంతమందికి కొన్నింటిని తెలియనీయడన్న. కాబట్టి ప్రభుకు స్తోత్రాలు. దేవుడు జ్ఞానులను నడిపించిన మార్గం హేరోదుకు తెలియకుండా చేశాడు. నిన్ను నడిపించే మార్గం కూడా దేవుడు చాలా మందికి తెలియకుండా చేస్తాడు. కానీ ఫైనల్గా నువ్వు గొప్ప విజయానికి, కిరీటానికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆ రోజు అందరూ తెలుసుకుంటారు. కాబట్టి ఈ రోజుకి మాత్రం మనం వెళ్ళే మార్గము కొన్నిసార్లు మనకే అర్థమవుతుంది. ఈ కొండలేంటి, ఈ లోయలేంటి, కొన్నిసార్లు ఈ పరిస్థితులేంటి, ఈ అనుభవాలేంటి, ఇవన్నీ ప్రభు మనకు నేర్పిస్తాడు. కాబట్టి ప్రభుకు అప్పగించుకుందాం. ఇక్కడున్న వారందరి జీవితంలో దేవుని చిత్తమే జరుగును గాక, దేవుని చిత్తమే నెరవేరును గాక. ఆమెను చెప్పారా? దేవుడు మీ జీవితాల్లో నెరవేరుస్తాడు ఖచ్చితంగా.
ఎందుకంటే ఈ మార్గంలో వెళ్ళటానికే ప్రభు మీ కొరకు వెల చెల్లించాడు. ఈ మార్గంలో వెళ్ళటానికే ప్రభు మీ జీవితంలో వెల చెల్లించాడు. బిలాము త్రప్పుత్రోవలో వెళ్ళొద్దు, ముఖస్థుతిలో మాయలో పడొద్దు. ఓకే, దుర్నీతి వల్ల కలుగు బహుమానాలు మనకు అవసరం లేదు. మన తండ్రికి చాలా చాలా ఉంది, అది ఆయన మనకి ఇస్తాడు, మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. సొదొమ రాజు వల్ల వచ్చే ఆస్తి మనకు అవసరం లేదు, ఆ ఘనత మనకు అవసరం లేదు. ప్రభువే మనల్ని అందరినీ కాపాడును గాక. ప్రభు మీకు ప్రతి విషయంలో అత్యధికమైన విజయం ఇచ్చును గాక. మీ సమస్త మార్గముల్లో దేవుని యొక్క కాపుదల మీరు అనుభవించుదురు గాక, తోడును మీరు అనుభవించుదురు. ప్రభు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయం ద్వారా దేవుడు తన దాసులను వాడుకొని మరొక శ్రేష్టమైన వర్తమానంతో మనందరితో మాట్లాడారు. మన చిత్తము దేవునికి ఇష్టం కాదు, కానీ దేవుని యొక్క చిత్తమే మన ఇష్టం కావాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, దావీదు గారు ఏ విధంగా అయితే దేవుని యొక్క చిత్తానుకూలంగా ఆయన నడుస్తున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క సహాయాన్ని ఆయనకి అనుగ్రహిస్తూ అన్ని విషయాల్లో ఆయన ఏ విధంగా కాపాడబడి, మరి ఆయన ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానుకూలంగా సుబుద్ధి కలిగి ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో ఆయనకి ఏ విధంగా అత్యధికమైన విజయం కలిగిందో ఈ యొక్క వర్తమానం ద్వారా మనతో దేవుడు మాట్లాడారు. కాబట్టి పరిచర్లో మనం ఏ విధంగా ఆత్మ నడిపింపు లేని వారికి అవకాశం ఇవ్వకూడదు అనే విషయాన్ని కూడా ఈ యొక్క విషయంలో మనం మోహమాటానికి వెళ్ళకూడదు. పౌలు గారు కూడా ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని, ఆయనకున్నటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించకుండా ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన జీవన చిత్తాన్ని మాత్రమే వెతుకుతూ ఆయన ఏ విధంగా అయితే నిలబడిన ప్రతి చోట ఆయన భయం కలిగి ప్రతి విషయంలో కూడా ఆయన ఏ విధంగా ముందుకు కొనసాగారు అన్న విషయాన్ని, వణుకు, బలహీనత అన్న విషయాలు కూడా జ్ఞాపకం చేస్తూ మనకి అనేక విషయాలు ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు సమస్తము కూడా ఆయన మర్యాదగా జరగాల క్రమం జీవంలోనే ఉందో తప్ప క్రమంలో జీవం లేదని, జీవం ఉన్న చోట క్రమం అనేది, మర్యాద అనేది ఉన్నదన్న విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తం మాత్రమే మనం ప్రకారమే మనం ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళాలి. కానీ దేవుని యొక్క చిత్తం లేకపోతే అక్కడ ప్రయాణం మనం వెంటనే ఆపుకోవాలి. ఎందుకంటే ఆ ప్రయాణంలో మనకి సమాధానం ఉండదు, దేవుని యొక్క తోడు ఉండదు. కాబట్టి ఆ ప్రయాణాన్ని మనకి కొన్ని సూచనల ద్వారా మనకు అర్థమవుతున్నప్పుడు ఈ ప్రయాణంలో మనకు దేవుని తోడు లేదు, దేవుని యొక్క సమాధానం మనం అనుభవించట్లేదు అనుకున్నప్పుడు వెంటనే మనం దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించే వరకు ఉండాలి, ప్రయాణాన్ని ఆఫ్ చేసుకోవాలనే విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుని దాసుల ద్వారా పరిశుద్ధాత్మ సాయంతో మనకి ఇంకా అనేక విషయాలు నేర్పించారు. కాబట్టి అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ విలువైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడా కుడి పక్షంగా ప్రభుని వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం కుమారదేవంలో 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు అందరూ కూడా పాలు పంపులు పొందండి. ఈ పరిచర్లో ఆయా విధాలుగా సహకరించిన ప్రియులకు కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తాను. ముగింపు ప్రార్థన దేవుని సేవకులు ఇంజనీర్లో పరిచయం చేస్తున్న సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కొడుకులో పాల్గొన్న ప్రియులందరికీ కూడా వందనాలండి. ముగింపు ప్రార్థనతో కొడుకును ముగింపు చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రియులు సేవకులను మీరు నిలవబెట్టుకొని మాకందరికి కావలసిన శ్రేష్టమైన మాటలు మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. సమూయేలు 2వ గ్రంథంలో నుండి 8వ అధ్యాయంలో నుండి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. దావీదు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోనికి వెళ్ళినా ఆయనకి మీరు తోడై ఉన్నారు గనుక ప్రతి విషయంలో, ప్రతి స్థలంలో కూడా, ప్రతి ప్రజల విషయంలో కూడా నాయన దావీదుకి మీరు గొప్ప విజయాలు అనుగ్రహించారనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. దావీదునైనా ప్రతి విషయంలో సబుద్ధి కలిగి అయా మీ చిత్తానుసారంగా దావీదు నడుచుకున్నప్పుడు దావీదుకి మీరు అనుగ్రహించిన విజయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో కూడా మేము వెళ్తున్న మార్గము, ఆ మార్గంలో నాయన మీరు మాకు తోడై ఉన్నారో లేదో అన్న సత్యాన్ని మేము గుర్తెరగాలన్న విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. ఈనాడు అనేకులు ప్రభా నాయన వారు మీ సహాయాన్ని అందుకోక వారు జ్ఞానంతో, జ్ఞానాతిశయంతో, తీయని మాటలతో వారి మార్గంలో వారు కొనసాగిపోతున్నారు. కానీ అటువంటి వారిని మేము గుర్తుపట్టి అయ్యా నాయన వారి విషయంలో మొహమాటం లేని వారుగా నడుచుకోవాలన్న విషయాన్ని మీరు ఈ ఉదయకాల సమయంలో మాకు తెలియజేశారు.
అయా మీ మార్గములు అగమ్యములు అనే విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. ఒకనాడు నాయన హేరోదుకి దొరకని మార్గం అది జ్ఞానులకు మాత్రమే ప్రత్యేకించబడింది. అటువంటి ఒక నూతనమైన మార్గంలో, గొప్ప మార్గంలో మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈనాడు సంఘాల్లో ప్రభా క్రమం కొరకని అనేకులు వెతుకుతున్నారు, కానీ సంఘాల్లో ప్రభా జీవం కలిగించు ఆత్మ నియమం ఈరోజు సంఘాలు లేకపోవడం వల్ల ఆ సంఘాల్లో జీవం లేదు, జీవం లేని చోట క్రమం ఉండదు అన్న సత్యాన్ని మీరు ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడారు. అవును నాయన తండ్రి, ఈ రోజు ఒకప్పుడు క్రమం అంటూ జీవం లేని వారిగా మేము ఉన్నాం, కానీ ఇప్పుడు నాయన మీ కృపను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన వర్తమాన వాక్యాన్ని బట్టి ఈ కృప విషయమైన ఏర్పాటును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అవి మేము మేము జీవించడానికి కావలసిన వర్తమానాన్ని ఇస్తూ మేము క్రమముగా మర్యాదగా నడుచుకునే కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సేవకుని మీరు వాడుకుంటున్నారు, అందుని బట్టి స్తోత్రాలు. గత దినాల్లో నాయన మందసమును మేము కాపాడే వారంగా ఉండాలని, మందసాన్ని మేము కాపాడుతున్నప్పుడు నాయన రెండంతల ఆశీర్వాదాన్ని మేము అనుభవిస్తామని, అయ్యా మమ్మల్ని వెంబడించిన వారు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారన్న సంగతిని మీరు మాకు తెలియచేస్తూ, అయ్యా ప్రభా నాయన తండ్రి నాయన ప్రభా ఉపదేశ క్రమం మా బాధ్యతని, అయ్యా ప్రభా స్వరం మా స్వాస్థ్యం అనే విషయాన్ని మాకు జ్ఞాపకం చేశారు. అలాగే నాయన ఈ ఉదయకాల సమయంలో జీవమును కాపాడే బాధ్యత అయ్యా మాకు ఉందన్న విషయాన్ని మరొకసారి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా ఇంత శ్రేష్టమైన సంగతులు ఈ ఆయన కృప విషయమైన ఏర్పాటు అయ్యా తండ్రి జగత్ పునాది వేయబడక ముందు ఇది దేవుని మర్మం, ఇది దేవుని జ్ఞానం అని ఒకప్పుడు పూర్వీకులకు నాయన వీటి గురించిన ఆలోచన కానీ వీటిని గురించిన తండ్రి వారికి ఆ అవకాశం లేదు. కానీ ఈ కాలంలో ఈ కడవరి దినాల్లో మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అందిస్తున్న తండ్రి కృప విషయమైన ఏర్పాటును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘము ద్వారా నాయన మీరు నేర్పిస్తున్న జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సేవకునైనా నిలబడిన ప్రతిసారి మీరు వాడుకుంటున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇంక నువ్వు రానున్న కాలంలో ఈ పరిచర్య ద్వారా అనేక మంది సేవకులు నాయన తండ్రి నాయన సిద్ధపాటు చేసి అనేక ప్రాంతాల్లో నాయన నిలబెట్టుటకు నాయన తను మీరే కృప దయచేయండి. నాయన ఈ సహవాసాన్ని ఇంత క్రమముగా ఒక ఐక్యతగా మీరు ముందుకు నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. విశ్వాసాన్ని బట్టి ఒకరు విశ్వాస ప్రేమలు కలిగి నడుచుకున్న కృపనిస్తున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అలాగే ఈ దినము జరుగుతున్న పరిచర్యలు అంతట్లో కూడా మీకు కృప దయచేయమని ఇంతవరకు కూడిక నడిపించిన ప్రియులను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడికలో పాలు పంపులు పొందిన మా ప్రియ సహోదరులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి నాయన కలుసుకుని మరిన్ని మాటలు మేము నేర్చుకున్నటకు ఈ దినం మేము జీవించడానికి మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి, వాగ్దానాలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును స్తుతించి క్రీస్తు నామం సమర్పించి వేడుకుంటూ ఈ కూడికను ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి ప్రభునామములో వందనాలు. అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడిక ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న అనంతరం ముగించబడుతుంది. అందరికీ వందనాలండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.